జనాలు చూడంగానే ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసుకుంటారు. రేపే ఓటింగ్ లేకపోతే విత్ ఇన్ 1 hour ఓటింగ్, ఓటేసే ముందైనా కానీ 2 hours ముందో లేదా లైన్ లో నించొని ఫోన్ లో చూసుకున్నా ఒకవేళ యూనో అప్పటికప్పుడే డెసిషన్ మార్చేసుకుంటా ఉండొచ్చు. లైక్ న్యూట్రల్ గా ఉంటారు కదా, తటస్థులు కాకుండా న్యూట్రల్ గా ఉండే వాళ్ళ మైండ్ ని మార్చడానికి అనమాట ఇదంతా. సో ఇది పాకిస్తాన్ వాళ్ళు చేశారు అంటున్నారు, అండ్ భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పలేము. సో ఇలాంటి వీడియోస్ యూజ్ చేసి, డిఫరెంట్ ఎడిటింగ్ టూల్స్ ని యూజ్ చేసి క్రియేట్ చేసి ఇట్లాంటి వీడియోస్ అన్ని దేశంలో ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేయడానికి వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అదే విధంగా ఏదైతే ఎవరి మీద అయితే లైక్ గవర్నమెంట్ మీద యూజ్ చేస్తున్నా లేకపోతే అపోజిషన్ మీద యూజ్ చేస్తున్నా, దోస్ ఆల్ ఆర్ రాంగ్ మీన్స్ ఆఫ్ ప్రొపగండా విచ్ దే ఆర్ యూజింగ్. ఎవరైతే తయారు చేశారో వాళ్ళని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ సమ్ ఎక్స్టెంట్ మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వీఆర్ ఫైటింగ్ దిస్ అని చెప్తున్నారు. సో పీపుల్ బీ కేర్ఫుల్. వచ్చిన ఇన్ఫర్మేషన్ రైటా రాంగా అనేది మనం కూడా వ్యాలిడేట్ చేసుకోవాలి. కరెంట్ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయండి అండ్ డెసిషన్స్ అకార్డింగ్ టు దట్ తీసుకోండి. ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ఏ స్నాప్, విత్ ఇన్ చిటికలో తీసుకోవద్దు డెసిషన్స్. బీ కేర్ఫుల్.